6 కిలో ఉంటారు అది ఈజీ 6 కిలో ఉంటుంది 150 కదా ఎవరిని ఎగురుడు చల్లగా ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే ఫ్రెండ్స్. మేమైతే చేపల రోడ్డు స్టార్ట్ చేసినాం. మురకశిల 8వ తారీఖు కదా, అందుకని చేపల రోడ్డు స్టార్ట్ చేసినాం. ఇదే కొత్త అది ట్రైప్యాడ్ తీసుకున్నా బాడీకి. అది ముందర పెడితే వాళ్ళ ఊరికే చిక్కుతాను దానికి అని చెప్పేసి ఇది తీసుకున్నా. కంఫర్టబుల్గానే ఉన్నది కొంచెం, కానీ చూడాలి ఒకసారి వీడియో తీసి మరి ఎట్లుంటుంది ఏంది కదా అని చూడాలి. కొంచెం గిట్ల షేక్ వీడియో కొంచెం షేక్ అయినట్టు అనిపిస్తుంది. చేపలు మాత్రం బ్రహ్మాండంగా పడ్డాయి. మాకు పడలే, వీటిలో పడ్డాయి. మాకు ఒక 10-15 కిలోలు పడ్డాయి వచ్చి అంతే. ఒక్కొక్కరికి అయితే మంచిగా కింద దాకా పడ్డాయి, ఎందుకంటే మా పాతోళ్ళు అయినాయి. పాతోళ్ళు అయ్యేసరికి చేపలు సరిగా పడలే. తీ పాప ఒక్కడ తీయలేకపోతా అంటే మా తమ్ముడు కూడా పోయి తీస్తున్నాడు. ఎక్కడ కూడా అక్కడ తీసేది మా తమ్ముడు ఇటు అక్కడ అటు పడలేరు సార్, గిటే పడ్డది. కొంచెం తక్కువ లేదని రాదు. తాగల ఎంతరా ఇది? ఎంత 150 ఇది 150 కదా. ఎవరిని ఎగురుడు చల్లగా ఉండదు, తక్కువ ఎగురుతుంది. 3 కిలోలు 4 కిలో ఉంటాయి ఈజీ 4 కిలో ఉంటాయి. సావయా మరి ఎక్కడ ఉంటా తక్కువ లేదురా అయితే తోడే ఉంటారా 10 కిలో 6 కిలో ఉంటారు. అది ఈజీ 6 కిలో ఉంటుంది. 6 కిలో ఈజీ ఉంటుంది. అచ్చడానికి సార్ ఈ మురకశిల పాలు పంచినాక లెక్క సైజ్ పెడితే బాగానే ఉంటుంది. కూర చేపలు ఎత్తారు, కానీ లాస్ట్ తీసుకోవాలి, లాస్ట్లో తీసుకోవాలి. పోతురా పోయిందిరా, అది బయటికి వెళ్ళిందిరా. రైట్ వేసిరాబా సంచి నింపినా 20 పీసులు నేరలా తక్కువ పడ్డాయరా చేప రేటు. అక్కన్నా ఎడా డారా మన వాళ్ళ వల్ల లేదురా మరి. ఎంత సైజు 8 ఏళ్ళు ఏరా ఇప్పుడు తీసేది? 9 ఏళ్ళా? ఇప్పుడు నీ వాళ్ళ ముట్ట ఎక్కడ డెప్తోల మావ ముట్ట నీకు ఫ్రెండ్స్. ఒక చేప రవ్వు చూడు ఎట్లు బ్రహ్మాండంగా కూడా సైజు 3 కిలో ఉంటుంది. ఇప్పుడు తీసి చిక్కన్లో కట్టేయాలి. మీరు ఒక్కటి ఇదొకటి ఉన్నది. ఆట పడ్డది ఓకే పర్లేదు. ఇదొకటి పడ్డది అనిపిస్తాను. ఇదొకటి చిక్కన్నారా ఇంకోటి తీసి చికెన్ ఎత్తే అయిపోయి ఒక గేట్ పడ్డదిరా. ఉన్నది తీసుకుని రావాలి, అన్నీ తీసుకుని రావాలి ఒక్కొక్కటి కాకుండా. చిక్కము కాడ కట్టాలి, లేకుంటే చికెన్ ఫ్రై కానీ వేసుకోవాలి. ఇక తుంట పడ్డది, కొస్స పడ్డది రీతు, ఏదో కొస్స పడ్డది. నిమ్మలంగా తీసుకొని అట్టని పెట్టిన తర్వాత ఎగరకుండా కొంచెం మేనేజ్ చేయాలి. ఎగిరితే వలుగుతుంది, చేప జంప్ అవుతుంది. కాబట్టి దీన్ని కొంచెం మనం ఫస్ట్ లోపల నెట్టయితే అయిపోతుంది. అట్లా ఎగురుతుంది. నాకు తెలుసు ఇంత రవ్వ అంత మూరదొప్పి అయితే అవుతుంది. ఘోరంగా షార్ప్ ఉంటుంది రవ్వ. ఇక్కడ ఒకటి ఉంది, ఎవరా చూసినాయి కానీ 50 పీసులు పడితే చాలు. ఇక హైలైట్ ఏంటంటే మళ్ళీ ఈసారి ఊరాలు కొత్త ఊరాలు తేలే.
నీళ్ళు తగ్గినాయి కదా, కొత్త ఊరలు ఎత్తే బాగుండు కానీ ఈ మురగశీలు అయిపోయినాయి కదా అని నువ్వుకున్నా. మొన్నటిసారి తెచ్చిన 15,000 పెట్టేవాళ్ళు. ఎక్కడి నుంచి వెళ్తే పైసలు కానీ 2,000 అంటే అందుకే సరిదేలా. ఒక్కటే ఎగురుతుంది, ఒకటే ఎగురుతుంది. ఎక్కడ తీసుకుంటే అవపడుతుంది ఫ్రెండ్స్. అక్కడ చింగర బెంగర ఎగురుతాం. అంత సైజ్ అయితే మంచిగా పడ్డాయి. అంతే 8 సైజ్ అన్నట్టు కూడా 150. చేప సైజ్ కూడా మంచిగానే ఉన్నది. ఇప్పుడే కొంచెం చిన్న పడేది కానీ చెప్పు ఎగురుతుంది. ఇది ఎగిరి క్యాచ్ పడ్డా చేతిలో బాగా ఎగిరినట్టు ఎగిరింది. ఎప్పుడు పోతాయి కొంచెం గట్టిగా ఎక్కిందని నిమ్మలాగా చూస్తుంటే అదర కొడతాను. రొక్కి ఎగిరిసార్లు లేకుండా కానీ ఏమి ఎగురుతానే అవ్వ. అరక అవ్వ అరే అరక ఓర్రి ఎగురుడు కన్నె కూడా తెంపని ఇస్తాడు. కన్నె తెంపు అనిపితే పర్ర అంటుంది అది. ఇక మనకైతే ఇంతకని చేపలే పడ్డాయి. 5-6 పీసులు పడ్డాయి అంతే. మన వడ్డ చేపలు ఇప్పుడు పొద్దున వరకైనా పడితే తెలియదు కానీ వీటిని అయితే మనం ఏం చేయాలంటే చిక్కం ఈ కంపకి వేసేయాలి. ఈ కంపకి వేసుకొని గుంజి కట్టుకోవాలి. ఎందుకంటే లోపల మునగకుండా, లోపల మునిగితే చేపలు చచ్చిపోతాయి. చిక్కన్ లోపల మునగద్దు. రైట్, ఇట్లా కట్టుకున్నాం అంటే పొద్దున్నదాకా ఏం కాదు. గాలి దారం వచ్చినా కూడా ఏం కాదు.